ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి తెలిసిందే మనకు ఫేస్బుక్ క్రియేటర్ స్టూడియో మొత్తానికి బంద్ అయిపోయింది. ప్లే స్టోర్ నుంచి కూడా తీసేస్తున్నారని చెప్తున్నారు. దాంతోపాటు దీని ద్వారా మనకు ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ పేజ్లో వీడియోస్ అప్లోడ్ చేసేవారికి, షార్ట్ అప్లోడ్ చేసేవారికి వాళ్ళ ఒక వ్యూస్ మొత్తం సగం కంటే ఎక్కువ డౌన్ అయిపోయినాయి. ఎందుకంటే మనము ఎవరైనా సరే యూట్యూబ్లో అయినా సరే ఫేస్బుక్లో అయినా సరే ఒక తమ్నెల్ చూస్తే క్లిక్ చేసి దాంట్లో ఆ కంటెంట్ ఏముంది, కంటెంట్ లోపల ఉన్నది మనకు బయట తమ్నెల్ పైన క్లిక్ ఉంటుంది. తమ్నెల్ పైన క్లిక్ చేసి వాళ్ళు చూస్తారు లోపల ఏ కంటెంట్ ఉందని చెప్పి తెలుసుకోవాలని చెప్పి క్లిక్ చేస్తారు. మనకు తమ్నెల్ లేనప్పుడు ఆ కంటెంట్ ఏంటిదో అలా ఎంత మంచి కంటెంట్ ఉన్నప్పటికీ కూడా తమ్నెల్ లేకపోతే మనము క్లిక్ చేయకపోవడం ద్వారా మనకు వ్యూస్ మొత్తం పడిపోయినాయి, వ్యూస్ వస్తలేవు. ఒక ఆప్షన్ ఉంది మనకు, ఓన్లీ ల్యాప్టాప్ అయితే ఎవరికైతే ఉన్నదో వాళ్ళు మొబైల్ నుంచి అప్లోడ్ చేసేసి ల్యాప్టాప్ నుంచి తమ్నెల్ ఇస్తున్నారు. వాళ్ళకు ఒక ఆప్షన్ ఉంది. కాకపోతే ప్రతి ఒక్కరికైతే ల్యాప్టాప్ అయితే ఉండదు కదా. కాకపోతే మనకు మొబైల్లో కూడా మీకు తమ్నెల్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉన్నది. కొత్త ట్రిక్ అయితే తీసుకొచ్చాను. దాంతోపాటు మనకు షార్ట్ వీడియోలో కూడా మనం తమ్నెల్ అయితే పెట్టుకోవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. మనకు ఫేస్బుక్ పేజ్లో మన మొబైల్లో నుంచి ఇంతకుముందు క్రియేటర్ స్టూడియో ఎలాగైతే ఉన్నదో సేమ్ టు సేమ్ మన మొబైల్లో మనం ఇప్పుడు క్రియేటర్ స్టూడియో లేకపోయినా సరే మన ప్రతి ఒక్క వీడియోకి మనము తమ్నెల్ పెట్టుకోవచ్చు. దాంతోపాటు ప్రతి ఒక్క షార్ట్ కూడా మనము తమ్నెల్ అయితే పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన తమ్నెల్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఛానల్ కొత్తగా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వెళ్ళండి. మన మొబైల్ నుండి మనం తమ్నెల్ ఎలా పెట్టుకోవాలా, దాంతోపాటు ఈ వీడియోను వీలైనంత వరకు అయితే షేర్ చేయండి. ఎందుకంటే చాలా మందికి తెలియదు ఈ యొక్క కొత్త ట్రిక్. మనకు మన ఫేస్బుక్ పేజ్లో ఉన్న వీడియోస్కు తమ్నెల్ ఎలా పెట్టుకోవాలని చెప్పి. అందుకోసం షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళేసి మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్ ఇప్పుడు దానికోసం మన మొబైల్ ఉన్న క్రోమ్ ఓపెన్ చేద్దాం. క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ మనం సెర్చ్లో ఫేస్బుక్ లాగిన్, ఇక్కడ నేను ఇంతకుముందు సెర్చ్ చేసిన ఫేస్బుక్ లాగిన్ పైన క్లిక్. అందుకోసం మీరు సింపుల్గా ఈ యొక్క 3 లైన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ డెస్క్టాప్ సైజ్ అని చెప్పింది కదా చూడండి, దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే, ఎనేబుల్ చేసుకున్న వెంటనే మనకు కొంచెం జూమ్ చేద్దాం. ఇప్పుడు జూమ్ చేస్తే ఇక్కడ మనకు ఫేస్బుక్ లాగిన్ ఇన్ ఆర్ సైన్ అప్ అని చెప్పింది కదా. కొంతమందికి దీనిపైన క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది, కొంతమందికి క్రియేటర్ స్టూడియో, కొంతమందికి ఏమో లాగిన్ అని చెప్పింది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. మీకు ఏది ఓపెన్ అయితే అది ట్రై చేయండి. నేనైతే లాగిన్ ఇన్ పైన క్లిక్ చేస్తాను. ఓకే, లాగిన్ ఇన్ పైన క్లిక్ చేస్తే నాకు ఇంటర్ఫేస్ చూడండి ఇలా వస్తుంది. చూడండి ఇక్కడ ఫేస్బుక్ లాగిన్ టు ఫేస్బుక్ అని చెప్పి ఇక్కడ మన ఇమెయిల్ ఐడి నెక్స్ట్ పాస్వర్డ్ ఇచ్చేసేలా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నా పాస్వర్డ్ ఇచ్చేసాను. లాగిన్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ చూడండి. చాలామంది స్కిప్ చేయకండి, ఎందుకంటే వాళ్ళు ఎలా లాగిన్ చేయాలో కూడా తెలియదు చాలామందికి. ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తాయి చూడండి. ఇక్కడ మనకు ఒక ఈ యొక్క నెంబర్కి మనకు ఓటీపీ అంటే ఒక కోడ్ వెళ్తుంది. ఆ కోడ్ ఇక్కడ 2 ఫ్యాక్టరీ అథెంటికేషన్ అంటాం కదా, మనము ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. చూడండి మనకి ఇక్కడ 2 ఫ్యాక్టరీ అథెంటికేషన్ అక్కడ ఓకే పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఫేస్బుక్ అయితే ఓపెన్ అయింది. ఇలా మనము పాస్పోర్ట్ని ఎంటర్ చేయాలా, తెలియకపోతే ప్రాపర్గా ఒక వీడియో చేస్తాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది ఎక్కువ మంది ఎంతమంది కామెంట్ చేస్తారో అప్పుడు ఏదైనా వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో కొంచెం జూమ్ చేద్దాం. జూమ్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఛానల్ ఉంది. దాంతోపాటు మనకి ఇక్కడ మన పేజ్ ఉంటుంది, దాంతోపాటు మనకు ప్రొఫైల్ ఉంటుంది. ఇప్పుడు మనము పేజ్ పైన క్లిక్ చేద్దాం. ఓకే, శ్రీ టెక్ ఇన్ తెలుగు మనకి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. కనిపిస్తుంది మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ స్విచ్చింగ్ టు శ్రీయాన్స్ అని చెప్పి వచ్చింది. మనకి ఇక్కడ జూమ్ చేసుకున్నాము. జూమ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మనకు పేజ్ ఉంది కదా, పేజ్ పైన క్లిక్ చేస్తే పేజీలో ఉన్న వీడియోస్ మాత్రమే ఓపెన్ అవుతాయి. నెట్ స్లో నుంచి కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు నాకు చూడండి నా ఒక పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ డెస్క్టాప్ సైన్ ఉంది, పేజ్ ఓపెన్ అయింది. ఇప్పుడు నేను కొంచెం పోస్ట్ చూడండి పైకి స్క్రోల్ చేస్తాను. స్క్రోల్ చేస్తే నా ఒక ఈ యొక్క షార్ట్లు ఫ్రెండ్స్, ఈ షార్ట్ వీడియోలు నేను ఇప్పుడు ఒక లాంగ్ వీడియో ఉంది చూడండి. ఇక్కడ ఇన్ఫినిక్స్ 035G అని చెప్పి ఒక లాంగ్ వీడియో చేశాను. దీనికి తమ్నెల్ కూడా ఇలాగ పెట్టాను. నేను దేనికైతే తమ్నెల్ పెట్టలేదు. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇది పిల్లలకు మంచి కలర్. ఇది ఒక లాంగ్ వీడియోనే, కాకపోతే ఇది కాకుండా ఇంకా వేరే వీడియో కూడా పెట్టి చూపిస్తాను మీకు. చూడండి సరేనా, ఇక్కడ మీకు చూడండి ఈ యొక్క చుక్క నూనె పోయకుండా చపాతీ ఎలా చేయాలని చెప్పి ఒక వీడియో చేశాను. ఈ యొక్క వీడియోకి మీకు తమ్నెల్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను. సింపుల్గా వెళ్ళే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకు రైట్ సైడ్లో కనిపిస్తున్న ఒక 3 లైన్ ఉన్నాయి కదా, కనిపిస్తుందా? 3 లైన్ పైన క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ 3 లైన్ పైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన వెంటనే కొంచెం మనకు వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు ఎడిట్ పోస్ట్ అని చెప్పి వస్తుంది చూడండి, ఆప్షన్ చూడండి కనిపిస్తుందా? ఎడిట్ పోస్ట్ పైన క్లిక్ చేద్దాం. ఓకే, ఎడిట్ పోస్ట్ పైన క్లిక్ చేసిన వెంటనే కొంచెం వెయిట్ చేస్తే మనకి ఇక్కడ చూడండి మనకు నెక్స్ట్ ఆప్షన్ ఇలా వస్తుంది. మీరు చూడండి ఇక్కడ చుక్క నూనె పోయకుండా చపాతీ ఎలా చేయాలో తెలుసుకుందాం చెప్పి వచ్చింది. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకు బూస్ట్ అబౌట్ ఇవ్వడం ఉన్నాయి, కాకపోతే మనకి ఇక్కడ తమ్నెల్ పెట్టుకోవడానికి ఆప్షన్ లేదు. దానికోసం సింపుల్గా చూడండి ఇక్కడ ఆప్షన్ ఉంది, వీడియో ఆప్షన్ చెప్పి చూడండి. ఇక్కడ వీడియో పెన్సిల్ మార్క్ పైన క్లిక్ చేయాలి. చూడండి ఇక్కడ వీడియో పైన దీనిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేస్తే మనము కొంచెం చూసుకోండి, ఇక్కడ జూమ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మన ఒక వీడియో ఓపెన్ అవుతుంది చూడండి. జస్ట్ వెయిట్ చేయండి కొంచెం. ఆప్షన్ ఉంది ఇప్పుడు. ఓకే, మనకి ఇక్కడ వీడియో ఉంది అండ్ దాంతోపాటు కొంచెం జూమ్ చేసుకుంటే ఇక్కడ చూడండి
చేంజ్ తమ్నైల్ చూసారా, ఇక్కడ చేంజ్ తమ్నైల్ టైటిల్గా అయితే నేను టైటిల్ ఇవ్వలేను, ఇక్కడ టైటిల్లో ఏదైనా కూడా ఇచ్చుకోవచ్చు. దాంతోపాటు చేంజ్ తమ్నైల్ అని చెప్పింది కదా, చేంజ్ తమ్నైల్ పైన క్లిక్ చేయనుకొని చేంజ్ తమ్నైల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూస్ సజెస్టెడ్ అప్లోడ్ ఇమేజ్ చూస్ ఫ్రమ్ వీడియో టెస్ట్ డిఫరెంట్ తమ్నైల్ అని చెప్పింది. ఓకే, ఇప్పుడు మనము అప్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేద్దాం. చూడండి ఇక్కడ కనిపిస్తుందా, అప్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేద్దాం. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ వచ్చింది. చూడండి ఇక్కడ చూస్ ఫ్రమ్ వీడియో అంటే మనం వీడియోలో ఉన్న తమ్నైల్ పెట్టుకోవచ్చు. దాంతోపాటు టెస్ట్ డిఫరెంట్ తమ్నైల్ అని చెప్పింది. ఇప్పుడు మనం అప్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేద్దాం. మన మొబైల్ ఉన్న గ్యాలరీ మొత్తం ఫైల్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు మనము బ్రౌజర్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మనకు పిక్సెల్ యాప్ మన మొబైల్ ఉన్న అన్ని ఫోల్డర్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిక్సెల్ యాప్లో నేను ఎడిట్ చేస్తాను తమ్నైల్. ఇప్పుడు పిక్సెల్ యాప్లో నా ఒక వీడియోస్ మొత్తం అంటే తమ్నైల్ మొత్తం వీడియో ఫోటోస్ ఉంటాయి. పిక్సెల్ యాప్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ నాకు ప్రతి ఒక్క తమ్నైల్ ఉంది. నేను దానికి సంబంధించిన తమ్నైల్ ఎందులో ఉందో లేదో తెలియదు. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏరియన్లో డబ్బులు ఏదో తీయాలని చెప్పి ఒక తమ్నైల్ ఉంది, ఇదే పెట్టుకుంటాను. లేకపోతే ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. కాకపోతే దానికి తగ్గట్టు నేను క్రియేట్ చేసుకోలేను, ఎందుకంటే అప్పుడు నాకు తెలియదు. నాకు రీసెంట్గానే తెలిసింది తమ్నైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పి. సర్చ్ చేయంగా మీకోసం అయితే వీడియో తీసుకొచ్చాను. వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏటీఎం నెంబర్ 1 ఏటీఎం చెప్పి ఒక తమ్నైల్ చేసుకున్నాను, ఆ తమ్నైల్ సెట్ చేసుకుంటాను. చూడండి మనకు దానికి బదులుగా నెంబర్ 1 ఏటీఎంలో డబ్బులు ఎలా తీయాలని చెప్పి ఒక తమ్నైల్ ఉంది. ఇప్పుడు మనము దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలంటే చూడండి ఇక్కడ కింద ఆప్షన్ చూడండి, ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది, కింద చూడండి సేవ్ అనే ఆప్షన్ ఉంది. ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ ఇంతగా చెప్పినట్టుగా టైటిల్ వీడియో టైటిల్ ఇవ్వచ్చు. ఓకే ఇప్పుడు మీరు తమ్నైల్ ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట లాంగ్ వీడియోకు. చూడండి ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేద్దాం, సేవ్ అవుతుంది. చూడండి జూమ్ అవుట్ చేద్దాం, స్లో ఉంది సేవింగ్. చూడండి ఇక్కడ ఇందాకైతే సేవ్ అని చెప్పింది, ఇప్పుడు సేవింగ్ అని చెప్పండి. కాకపోతే మనకి ఇక్కడ నెట్ స్లో ఉంది అండ్ నైట్ టైం కాబట్టి వెతికి వీడియో తీసుకొచ్చాను. ఇలా మనం సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే మనము ఇలా అయితే ప్రతి ఒక్క వీడియోకి అయితే తమ్నైల్ అయితే సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.